ఇప్పుడు అందరి ఫోకస్ పవన్ కళ్యాణ్ మీద వెళ్తుందా? ఎందుకంటే ఆయన సూటిగా, నిష్పక్షపాతంగా, నిబద్ధతతో, నిజాయితీ గల రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకుడు ఎవరు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ వైపే అందరి వేళ్ళు చూపిస్తున్నాయి. తాజాగా సీనియర్ రాజకీయ విశ్లేషకుడు అలాగే మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ కూడా ఆయన అదే వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్కి ఆశాజ్యోతి పవన్ కళ్యాణే అంటూ చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే పవనే బెటర్ అంటున్నారు ఒక రకంగా. ఎందుకంటే చంద్రబాబు పాలనలోనూ చాలా విమర్శలు చేశారు ఆయన, జగన్ ఏలుబడిలోనూ కొన్ని లోపాలు చెప్పారు. ఒక విధంగా ఆయన ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుడిగా కొనసాగుతున్నారు ఉండవెల్లి అరుణ్ కుమార్. ఎందుకంటే ఆయన మంచి వాగ్దాటి, ఆయన మాట్లాడే మాటలు ఒక శాంటిటీ ఉంటుంది, ఏదో వేగ్గా అయితే మాట్లాడారు. ప్రతిదీ కూడా గత అనుభవాలను ఓటంకించి ఆయన చెప్తా ఉంటారు. వినడానికి కూడా చాలా బాగుంటాయి. ఏదో పైన అయితే మాట్లాడారు ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అలాగని చెప్పి ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఆయనకు 1% కూడా లేదు. ఉండవెల్లి వైసీపీలో చేరుతున్నారు, ఉండవెల్లి కాంగ్రెస్లో చేరుతున్నారు, ఉండవెల్లి జనసేనలో చేరుతున్నారు. ఇలాంటి ప్రచారాలన్నీ ప్రచారాలు మాత్రమే. అంటే స్పెక్యులేషన్ న్యూస్ అంటారు వాటిని. అలాంటి వార్తలే తప్ప అందులో నిజమైతే ఏ ఉండదు. అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదంటే విభజన హామీలకు సంబంధించి ఏమన్నా ఆ కేంద్రం నుంచి రాబట్టాలని అది కేవలం పవన్ వల్లే సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. పవన్ మీద ఆయనకి ఎంతో నమ్మకం ఉందని కూడా చెప్తున్నారు. ఏపీకి న్యాయం చేసే విషయంలో పవన్లో చిత్తశుద్ధి కనిపిస్తుంది అనేది ఆ విషయంలో చంద్రబాబు జగన్ల కంటే ఇద్దరికంటే పవనే బెటర్ అంటూ ఆయన కితాబిచ్చారు. అంటే ఒక రకంగా ఉండవెల్లి అరుణ్ కుమార్ రాజకీయంగా జనసేనని సపోర్ట్ చేస్తున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది. మేబీ సపోర్ట్ చేయొచ్చు, అది ఆయన ఇష్టం. అంటే అక్కడ మంచి చెడులు విశ్లేషించినప్పుడు ఒక వ్యక్తి మంచోడు అన్నంత మాత్రాన సపోర్ట్ చేసేసినట్టు కాదు. వాళ్ళతో పోలిస్తే వీళ్ళు బెటర్ అని చెప్పడమే కదా. ఎవరు బెటర్, అందరూ సూపర్ అంటే ఇంకా అక్కడ విశ్లేషణ ఏముంటుంది? విశ్లేషణకి అక్కడ ఒక కట్ అనేది ఉండదు. ఇంకా జగన్ సూపరు, బాబు సూపరు, పవన్ సూపర్ అంటే ఇంక విశ్లేషణ ఏముంటుంది? ఎవరు బెటర్ అనేది చెప్పాడు అక్కడ ఆయన. అదే నేపథ్యంలో ఆయన ఇంకా జనసేన స్టాండ్ తీసుకున్నారనే చర్చ అయితే నడుస్తుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అంటే ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారనే ఒకటైతే ప్రజలు కూడా ఇప్పుడు కనిగిరిలో చూడండి, ఆ కిడ్నీ బాధితులు అందరూ కూడా అక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేనే ఒక డాక్టరు. కాకపోతే కిడ్నీ బాధితులు అందరూ ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ రావాలి, మా సమస్య వినాలి, పవన్ వస్తేనే మా సమస్య నెరవేరుద్ది అన్నారు. చంద్రబాబు రావాలి, నారా లోకేష్ రావాలి, జగన్ రావాలి అనట్లా. అంటే పవన్ ఒక ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారు చాలా చోట్ల, చాలా మంది ప్రజలకి. అది ఆయన మరి ఎంతవరకు అది నిలబెట్టుకుంటారు ఏంటి అనేది ఇప్పుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఆ మాటలు మాట్లాడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.